హలో హాయ్ అండి, బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. ఈరోజు నేను ఉర్లగడ్డ చిక్కుడుకాయల వేపుడు చేస్తున్నానండి చపాతీలోనికి. ముందుగా నూనె వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు, ముందుగానే ఈ ఆలు మరియు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టి ఇందులో నీరంతా తీసేశాను. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు, మరియు ఉర్లగడ్డ వేస్తున్నానండి. కొంచెం నూనెలో వేయించుకుందామండి, ఇంకా కొంచెం ఏమైనా నీరు ఉంటే ఇంకిపోతుందని. ఇందులో శనగవిత్తనాలు, తెల్లగడ్డ, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను. ఈ తాలింపు అయితే రెడీ అయిందండి.
ఇప్పుడు ఇప్పుడు చపాతీ తిక్కుకుంటున్నానండి. మేము చిన్నప్పుడు ఎప్పుడు మా ఇంట్లో జొన్న రొట్టెలే ఎక్కువగా చేసేదండి మా అమ్మ. ప్రతిరోజు జొన్న రొట్టె, కానీ అందులో కర్రీ మాత్రం మారుతూ ఉండేది. ఒకరోజు వెజిటబుల్స్, ఒకరోజు ఆకుకూరలు, ఒకరోజు నాన్ వెజ్, అలా కర్రీ మాత్రం మారుతూ ఉండేదండి. ఇంకా డైలీ మాత్రం జొన్న రొట్టెలే అండి. లంచ్లో, టిఫిన్లో లేకుంటే లంచ్లోనే ఉండేది, లంచ్ లేకుంటే డిన్నర్లో అయినా ఖచ్చితంగా ఆ రోజు జొన్న రొట్టె ఉండేదండి. ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా జొన్నలు పండుతాయండి, తెల్ల జొన్నలు. మేమే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ 90% మా ఊర్లో ఎక్కువగా జొన్న రొట్టెలు, జొన్న సంగటి ఎక్కువగా తింటారు. మాకు అదే అలవాటండి. చిన్నప్పుడు ఎక్కువ జొన్న రొట్టెలే తినేవాళ్ళము. కానీ మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ జొన్నలు దొరకవండి. కాబట్టి మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి జొన్న రొట్టె అసలు తినడానికే లేదు. ఎప్పుడు చపాతీలే. చిన్నప్పుడైతే జొన్న రొట్టె తినాలంటే చాలా బేజారైపోయే వాళ్ళము, విసిగెత్తిపోయే వాళ్ళం అనమాట. ఎప్పుడు జొన్న రొట్టె అని బేజారైపోయే వాళ్ళము. కానీ ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఇక్కడ జొన్నలు దొరకవు. ఇప్పుడు మాకు జొన్న రొట్టె తినాలనిపిస్తుందండి. కానీ ఏం చేయాలండి, మనకు జొన్నలు దొరకవు. ఇంకా చపాతీలే అండి మాకు డైలీ. చిన్నప్పుడు చపాతీ అంటే మా అమ్మ ఎప్పుడో వారానికి ఒకసారి చేసేది. ఆ రోజు ఎంతో ఇష్టంగా చపాతీలు తినేవాళ్ళము. కానీ ఇప్పుడు చపాతీ రోజు తినాలంటే బేజారైపోతుంది. జొన్న రొట్టె తినాలనిపిస్తుందండి. ఎందుకంటే అలవాటైన భోజనం కదా, అది అలవాటైన వంట కాబట్టి చిన్నప్పటి నుంచి మేము జొన్న రొట్టెలు తిని పెద్దగా అయినాము కాబట్టి మాకు ఇప్పుడు కావాలనిపిస్తుంది జొన్న రొట్టె. కానీ మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో పచ్చజొన్నలు దొరుకుతాయండి, తెల్ల జొన్నలు దొరకవు. అవి అంత టేస్ట్ ఉండవని మేము తెచ్చుకోము. ఇప్పుడిప్పుడు ఒక పిండి మిషన్ అతను ఎక్కడి నుంచో జొన్నలు తెచ్చి పిండి ఆడిచ్చి రెడీమేడ్గా అమ్ముతున్నాడంటండి. మా ఆయన అప్పుడప్పుడు తెచ్చిస్తూ ఉంటారు. ఈ మధ్య అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటానండి జొన్న రొట్టె. ఎంతైనా జొన్నలు చాలా హెల్తీ అండి. అవి గోధుమలు కూడా హెల్తీనే అనుకోండి, కానీ జొన్నలు, రాగులు ఇవి కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. చపాతీ రెడీ అయిందండి. ఆ కాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు జొన్నలు, కొర్రలు ఇవేనండి ఎక్కువ వాళ్ళు చేసుకొని తినేవాళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు 95-96 ఇయర్స్ ఏజ్ వరకు ఉండిందండి మా అమ్మమ్మ. వాళ్ళు ఇలాంటివన్నీ ఫుడ్ తిని, ఇంట్లో ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ తిని ఇంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళేమో, అందుకే ఇన్ని సంవత్సరాల వరకు జీవించినారేమో అని అనిపిస్తుంది నాకు. వారానికి ఒకసారి మా అమ్మ చపాతీ చేసేదండి అంతే, లేకుంటే ఉప్మా. డైలీ జొన్న రొట్టెనేనండి మాకు. అందుకే ఇప్పుడు మాకు జొన్న రొట్టెలు అంటే తినాలనిపిస్తుంది. ఏం చేస్తామండి, మనకు లేని వాటి గురించే కదా ఎక్కువ ఆశించేది. ఉన్న వాటిని వదిలేస్తాము, లేని వాటి గురించి ఎక్కువ ఆశిస్తాడు మనిషి. ఓకేనండి, చపాతీ కూడా రెడీ అయింది. చపాతీ మరియు
చిక్కుడు మరియు ఆలుగడ్డ తాలింపు అండి. ఈరోజు లంచ్ మాకు ఇదే. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.